వెల్కమ్ టు ప్రజ్ఞా భక్తి. హిందూ మతంలో గరుడ పురాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది జీవి జనన మరణం పునర్జన్మల వరకు ప్రతిదీ వివరంగా వివరిస్తుంది. హిందూ సనాతన ధర్మంలో 18 పురాణాలలో ఒకటైన గరుడ పురాణం చాలా ముఖ్యమైన పురాణాలలో ఒకటి. శ్రీ మహావిష్ణువు ఈ పురాణానికి అధినేత. గరుడ పురాణంలో ఏదో ఒక వ్యక్తికి జీవితంలో ఏది సరైంది ఏది నిషేధించబడిందో వివరంగా వివరించబడింది. మనిషి అలవాట్లు మంచి చెడుల గురించి ప్రస్తావించింది గరుడ పురాణం. ఈరోజు గరుడ పురాణంలో ఆహారం తినే విషయంలో కొన్ని నియమాలు ఉన్నట్లు పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో కొందరి వ్యక్తులతో కలిసి ఆహారం తినడం నిషేధమని, ఈ చర్య అత్యంత పాపమని చెప్పింది. పొరపాటున కూడా ఈ ఇళ్లలో తినే వారి ఆహారం వారి పాపంలో పాలు పంచుకోవడమే. గరుడ పురాణం ప్రకారం ఏ వ్యక్తుల ఇంట ఆహారాన్ని తినకూడదో వివరంగా తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం ఎవరైనా నేరస్తుడు అని తేలితే అతని ఇంట్లో అతనితో కలిసి భోజనం చేయడం ఎప్పుడైనా తప్పే అని పేర్కొంది. ఇలా ఆహారం కలిసి తినడం వలన వారి పాపాన్ని పంచుకున్నట్లు అని వెల్లడించింది. వాస్తవానికి గరుడ పురాణం ప్రకారం ఈ వ్యక్తులతో ఆహారం తినడం శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు ఆ వ్యక్తి చేసిన పాపంలో కూడా భాగస్వామి కావాల్సి ఉంటుంది. దీంతో పాటు జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా మొదలవుతాయి. గరుడ పురాణం ప్రకారం దేవుడిని విమర్శించే వారితో పొరపాటును కూడా భోజనం చేయకూడదు. అంతేకాదు అలాంటి వారితో కూర్చోవడం కూడా పాపకర్మ అని, ఇది అష్ట కష్టాలను కలిగిస్తూ నానా ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుందని పేర్కొంది. గరుడ పురాణం ప్రకారం దేవుడిని విమర్శించేవారు మంచివారు కాదు. అలాంటి వారితో సంబంధాలు కొనసాగించడం తప్పు. ఈ వ్యక్తులు స్వభావరీత్యా మతోన్మాదులని చెబుతారు. అలాంటి వారి ఇంట్లో భోజనం చేయడం మహాపాపం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.